ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఆధారాలు లేవని కోర్టులే స్పష్టం చేశారన్నారు. వనరులు ఎక్కడుంటే అక్కడ వైసీపీ నేతలు ఉన్నారన్నారు. గాంధారి పుత్రులాగా వైసీపీలో 150 మంది ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. న్యాయశాస్త్రంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టారన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదో అవినీతి జరిగిందని వేసిన కేసు చూసి న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రెడ్ బుక్ కి నోటీస్ ఇవ్వమంటే వీళ్ళు పెట్టిన ప్రతిదీ వీళ్ళు ఏదో ఒక బేస్ తీసుకొని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దేర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్ ఇన్ దట్. దే ఆర్ ఫ్రేమింగ్. ఎందుకంటే పోలీసు వాళ్ళ చేతిలో ఉంది. పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. మొదటి నుంచి ఏ కేసులు అయితే అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారు నిరూపించలేకపోయారు. ఇప్పుడు వరకు కూడా ఛార్జ్ షీట్ సరిగ్గా వేయలేకపోయారు. లేకపోతే కొల్లు రవీంద్ర గారి మీద పెట్టారు మర్డర్ కేసు, దాంట్లో ఇంతవరకు ఏం లేకపోయింది. లేకపోతే రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టారు, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్ ప్రభాకర్ రెడ్డి మీద పెట్టారు, లేకపోతే బీసీ జనార్దన్ రెడ్డి మీద పెట్టారు, లేకపోతే ఇట్లా మనం చూసుకున్నది దేవినేని ఉమామ మీద పెట్టారు, లేకపోతే ఇక్కడ ఉన్న దూలిపాల నరేంద్ర, మా జిల్లాలో ఉన్న దూలిపాల నరేంద్ర మీద పెట్టారు. నేను అన్న నాట్ ఈవెన్ ఇన్ వన్ కేస్, ఒక్క కేసులో అయినా సరే సాక్ష్యాధారాలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి ఆరోపణ అయితే ఉందా? సత్యదూరమైనటువంటి అంశాలకి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చి ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్పి ఇదివరకు ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి మాట్లాడారు. చాలా క్లియర్ వర్డిక్ట్ ఇచ్చినాయి కోర్టులో. దేర్ ఇస్ నో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్ ఆల్ అని చెప్పింది కోర్టు. అయినా సిగ్గులేదు వీళ్ళకి. వాళ్ళ రాజధాని అంశంలో వీళ్ళందరికీ వీళ్ళు బిల్లు ప్రవేశపెడితే మేము సరైన బిల్లు ప్రవేశపెట్టలేదని చెప్పి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. వీళ్ళు విత్డ్రా చేసుకున్నారా లేకపోతే ఎవరు విత్డ్రా చేసుకున్నారు? వీళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? దేనికి చేసుకున్నారు? మళ్ళీ పైగా దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? R5లో పేదలకు ఇచ్చామన్నారు. పేదలకు ఆల్రెడీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే కేటాయింపు ఆ జోన్లో ఇవ్వకుండా దీనికి వేరే జోన్